ఈరోజు ద మోస్ట్ 5 ఇంపార్టెంట్ క్వాలిటీస్ గురించి చెప్పబోతున్నాను మీకు. ఓకే, ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ది కాన్ఫిడెన్స్. ఎవరైతే వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేస్తారో వాళ్ళకి ఇంకా తిరుగుండదు. ఓకే, మీరు ఎవరినైనా అడగండి, ద మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ యొక్క బయోగ్రఫీస్ కానీ ఏదైనా చూడండి, వాళ్ళంతా వాళ్ళని వాళ్ళు బిలీవ్ చేశారు. సో ఈ ప్రపంచం మిమ్మల్ని బిలీవ్ చేయకపోయినా పర్వాలేదు, మిమ్మల్ని మీరు బిలీవ్ చేయండి. నెక్స్ట్ థింగ్ ఈజ్ కంపాషన్. ఎవరైతే తనని తను కేర్ చేసుకుంటూ తన చుట్టూ ఉన్న వాళ్ళని కేర్ చేశారో వాళ్ళు మంచి కంపాషన్ ఉన్న పీపుల్. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరిని చెప్పుకోవాలి అంటే జనరల్గా కూడా ద మోస్ట్ సొసైటీలో సర్వ్ చేస్తున్న పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు, అట్ ద సేమ్ టైం సొసైటీని కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అలా చాలామంది మన చుట్టుపక్కల ఉంటారు. నాకు చాలా ఎగ్జాంపుల్స్ గుర్తుకొచ్చాయి, ఒకళ్ళ పేరే చెప్పాలని లేదు, అందుకని నేను ఒకళ్ళ పేరు చెప్పట్లేదు. మీకు కనుక అలాంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో మీ లైఫ్లో అనుకుంటే కనుక ఒకసారి వాళ్ళని గుర్తు తెచ్చుకోండి. కంపాషనేట్ పీపుల్ అంటే ఎక్కువ కరుణతోటి ఉంటారు అన్నట్టు. అంటే ఎప్పుడైతే విమెన్ తనని తాను ఎంపవర్ చేసుకుంటుందో అప్పుడు తన చుట్టూ ఉన్న ఫ్యామిలీ ఉన్నారు కదా, పిల్లలు కానీ వాళ్ళని కానీ చాలా చక్కగా మౌల్డ్ చేసుకుంటుంది. ఎందుకంటే షీ హ్యాస్ దట్ కంపాషన్, వాళ్ళని మార్చాలి, తనని మార్చుకోవాలి అని. సో అలాంటి విమెన్ ఎంతోమందికి ఆదర్శవంతమైన ఒక విమెన్ అవుతుంది. థర్డ్ థింగ్ ఈజ్ క్రియేటివిటీ. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో ట్రెండింగ్ ఏంటి అంటే క్రియేటివ్ ఐడియాస్, క్రియేటివిటీ, అండ్ విమెన్కి అది పుష్కలంగా ఉంటుంది. విమెన్ ఆర్ జనరల్లీ బోర్న్ విత్ క్రియేటివిటీ. కానీ కూడా విమెన్ ఎక్కువగా కూడా సేల్స్, మార్కెటింగ్ ఇట్లాంటి వాటిల్లో విమెన్ ఎక్కువ ఉంటారు మెన్ కన్నా కూడా. మీరు అబ్జర్వ్ చేయండి, ఎక్కువ క్రియేటివ్గా మాట్లాడగలుగుతారు, ఏదైనా కానీ ఇన్నోవేట్ చేయగలుగుతారు. మీకు ఒక మంచి బెస్ట్ ఎగ్జాంపుల్, క్రియేటివిటీ అనగానే నాకు ఆ అమ్మాయి గుర్తుకొచ్చింది. ఆవిడ ఈ ప్లాస్టిక్ వేస్ట్ ఇదంతా చూసేసి ఏంటంటే చాలా బాధపడింది. అంటే ఏంటి ప్లాస్టిక్ వేస్ట్ ప్లాస్టిక్ భూతము కంట్రీలో ఎక్కువైపోతూ ఉంది, జనాలకు ఎంత అవేర్నెస్ తీసుకొచ్చినా కానీ దీని వేస్ట్ని ఎవరు కూడా అరికట్టలేకపోతున్నారు అని గవర్నమెంట్కి చాలా పిటిషన్స్ పెట్టింది అన్నట్టు. వెళ్ళి ఇది ఇలా ఈ వేస్ట్ని ఇంకా ఛానలైజ్ చేయొచ్చు, ఇలా చేయకూడదు, చాలామందికి అవేర్నెస్ ఇస్తున్నా కానీ సరిగా ఎవరు కూడా దీన్ని యూటిలైజ్ చేయట్లేదు ప్రాపర్గా, దాన్ని బ్యాలెన్సింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ప్రొడక్టివ్లోకి తీసుకెళ్ళట్లేదు వేస్ట్ని అని ఇలా ఎన్నో కంప్లైంట్స్ ఇస్తే ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు. ఒక అమ్మాయి ఆలోచించింది ఏంటి అంటే, సో నేను ఇప్పుడు ఈ ప్లాస్టిక్ తోటి ఏం చేయాలి అని ఆలోచించి బ్రిక్స్ తయారు చేసింది. ఓకే, సో అందరికీ తెలుసు, అందరికీ ఐడియాస్ ఉంటాయి, బట్ ఐడియాని ఇంప్లిమెంట్ చేసింది చూసారా తన యొక్క క్రియేటివ్ థాట్ తోటి. అండ్ ఎవరు పట్టించుకోకపోయినా తనని తను బిలీవ్ చేసుకొని దాన్ని ఒక బ్రిక్గా కన్వర్ట్ చేసి ఆ ప్లాస్టిక్ బ్రిక్స్ తోటి చిన్న చిన్న హర్ట్స్ని తయారు చేస్తుంది. సో ఎంత ప్లాస్టిక్ వేస్ట్ ఉంటుంది, ఆ అమ్మాయి ఆ ప్లాస్టిక్ని ఎంత బాగా కన్వర్ట్ చేసింది. సో ఆ అమ్మాయి పేరు జాంబియా మట్టే, ఒక సౌత్ ఆఫ్రికన్. బట్ ఇక్కడ మనం చూడాల్సింది, అమ్మాయి చూడడానికి నల్లగా ఉంటుంది. సో ఇక్కడ బ్యూటీ మ్యాటర్ కాదు, ఇన్నర్ బ్యూటీ మ్యాటర్. ఓకే, సో తను ఎంత గొప్పగా ఆలోచించింది అనేది మ్యాటర్. సో మనకి కూడా అలా ఇమ్మెన్స్ ఆఫ్ క్రియేటివిటీ ఉంటుంది, బట్ మనం మన క్రియేటివ్ ఐడియాస్ని అలా ఆలోచనలతోనే ఉంచుతాం, దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్ళాం. ఎవరైతే ఇంప్లిమెంట్ చేస్తారో వాళ్ళు డెఫినెట్లీ సొసైటీలో ఒక సూపర్ స్టార్స్ అవుతారు. నెక్స్ట్ థింగ్ ఈజ్ కరేజ్. కాన్ఫిడెన్స్ ఉంది, కంపాషన్ ఉంది, క్రియేటివిటీ ఉంది, బట్ ధైర్యం లేదు. ధైర్యే సాహసే లక్ష్మి అంటారు కదా. సో మనకి ధైర్యం లేకపోతే మనం సాహసం సాహసం చేయకపోతే లక్ష్మి కటాక్షం రాదు. మనం ఎప్పుడైతే కూడా ఒక్క స్టెప్ ఫార్వర్డ్ చేస్తాం, మనం చాలామందిని చూస్తూ ఉంటాం కదా, చాలామంది కదా, మనల్ని మనమే చూస్తూ ఉంటాము. మనకి ధైర్యం లేకపోయినా ఒక అడుగు ముందుకు వేస్తాం చూసారా, అదే కావాలి, ఆ ఇనిషియేషనే కావాలి. అదే మన లోపల ఉన్న కరేజ్ని బిల్డ్ చేస్తుంది. ఏదైతే ఉంటుందో కరేజ్ఫుల్ కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నట్టు. సో మనం అలా ఉండాలి అంటే భయం ఉన్నా కానీ స్టెప్ ఫార్వర్డ్ చేయాలి. భయం వస్తూ ఉంటుంది, ఇది చేయలేను, అది చేయలేను అని ఎన్నో అపోహలతోటి మనం ఉండిపోతాం. అరే నాకు ఫ్యామిలీ ఉంది, నాకు పిల్లలు ఉన్నారు, నేను సరిగ్గా చేయలేకపోతున్నాను, ఇవన్నీ వీక్ థాట్స్. ఆ వీక్ థాట్కి మీ కరేజ్ఫుల్ థాట్ని ఒక్కటి యాడ్ చేయండి, ఇంకా అంతే, మీకు తిరుగు ఉండదు. అండ్ ఫిఫ్త్ థింగ్ ఈజ్ కంపానియన్షిప్. ఎస్, ఈరోజు నేను చెప్పే ఈ 5C టెక్నిక్స్ ఏవైతే గుర్తుంచుకోండి, అన్నీ కూడా Cతో స్టార్ట్ అవుతాయి, మీకు చాలా ఈజీగా మెమరీ అయిపోతుంది. సో కంపాషనేట్ అంటే ఒక మంచి తోడు. ఓకే, సో తోడు అంటే జనరల్గా కూడా హస్బెండ్ అండ్ వైఫ్
ఇదే మనకి తోడుగా మనం ఫీల్ అవుతూ ఉంటాం. బట్ ఎవరైతే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని ఇంకొకళ్ళకి షేర్ చేసుకొని వాళ్ళ సాంగత్యాన్ని కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతుందో ఇట్ ఈస్ కాల్డ్ గుడ్ కంపానియన్షిప్. ఇప్పుడు ఉన్న జనరేషన్కి కావాల్సింది ఏంటి అంటే దాట్ జెన్యూన్ కనెక్షన్స్. సో ఇంకొకరితోటి మనం ఎప్పుడైతే జెన్యూన్గా కనెక్ట్ అవుతామో అప్పుడు మనకి తెలియకుండానే మన ఆలోచన విధానం కూడా మారిపోతుంది. ఎందుకంటే ఒక్కళ్ళమే ఒక ఆలోచనతోటి ఉన్నామనుకోండి, ఆ ఆలోచన మీద నమ్మకం ఉండదు మనకే. ఐడియా కానీ, ఆలోచన కానీ, బిజినెస్ కానీ, ఏదైనా కానీ. సో మీ విలువలకి విలువిచ్చే వ్యక్తి మీతో ఉంటే ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వాట్ ఇప్పుడు విమెన్కి కావాల్సింది. సో కాన్ఫిడెన్స్, కంపాషన్, క్రియేటివిటీ, కరేజ్ అండ్ కంపానియన్షిప్. ఇది ఎప్పుడైతే ఏ విమెన్కి అయితే ఉంటుందో ఆ విమెన్కి ఈ 20-30 కల్లా కూడా తిరుగు ఉండదు. సో జనరల్లీ నేను విమెన్కి ఎవరికైతే ఇలా మన కమ్యూనిటీలో జాయిన్ అయ్యి క్లాసెస్ తీసుకొని వాళ్ళని ఎంపవర్ చేసుకుంటున్న వాళ్ళకి ఈ 5 ఎలిమెంట్స్ అనేది మనం వాళ్ళలో ఉండేటట్టు బిల్డ్ చేస్తున్నాం. ఒక వీడియో చూడగానే ఎస్ మనం బిల్డ్ చేసుకోవాలి అనిపిస్తుంది, బట్ మళ్ళీ ఆ ఫ్యామిలీ, ఆ ట్రాప్, ఆ ఏదైతే ఉంటుందో రెగ్యులర్ లైఫ్ ట్రాప్, అందులో పడిపోతాం. సో ఎప్పుడైతే మనల్ని బిలీవ్ చేసే వాళ్ళతో ఉంటామో అప్పుడు మనం స్ట్రాంగ్గా గ్రో అవుతాం. ఏమంటారు? ఇది కనుక మీకు నచ్చితే కనుక కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీ ఒపీనియన్ని, అండ్ ఈ వీడియోని ఇంకెవరికైనా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.